తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరోమారు ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. చంద్రగిరి నియోజకవర్గం బాక్రాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చి వాహనదారులను భయాందోళనకు గురి చేసింది. ఆదివారం రాత్రి ఘాట్ రోడ్లో గుంపు రోడ్డుపై ఉండటాన్ని గుర్తించిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో సమీపంలోని చెక్పోస్ట్లో ఏనుగుల గుంపు సమాచారాన్ని అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం వెలుగులోకి రాకముందే సుమారు 2 కిలోమీటర్ల మేర ఇరువైపులా అటు మదనపల్లి నుంచి బాక్రాపేట మీదుగా తిరుపతికి వచ్చేవాళ్ళు, తిరుపతి రంగంపేట నుంచి బాక్రాపేట వైపుగా వెళ్ళేవాళ్ళు సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అటుగా వెళ్ళే 2 అంబులెన్సులు సైతం ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులకు గురైనాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే భారీ స్థాయిలో ట్రాఫిక్ అయితే నెలకొంది. దీంతో అంబులెన్సుల్ని మరో మార్గం వైపు ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి నెలకొంది. అటు అటవీశాఖ ఇటు పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి ఏనుగుల గుంపుని అటవీలోకి మళ్లించారు. ఈ సమాచారాన్ని అందుకున్న చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అటవీశాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేయడంతో పాటు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై ఏనుగుల గుంపు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే వాటిపై ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 2 రోజుల పాటు ఘాట్ రోడ్లో రాత్రిపూట గస్తీ నిర్వహించాలని, వాహనదారులకు అటుగా వచ్చి వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అటవీశాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. వేసవి నేపథ్యంలో అడవిలో ఉండే ఏనుగులు నీటి కోసం, ఆహారం కోసం సమీపంలోని పంట పొలాలకు రావడంతోనే నిత్యం ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కొంత మామిడి పంట అధిక నేపథ్యంలో వర్షం తక్కువ ఉన్న నేపథ్యంలో నీటి కోసం, ఆహారం కోసం మాత్రమే పంట పొలాల వైపు వస్తున్నాయని చెప్పి అటవీ శాఖ అధికారులు మాత్రం గుర్తించారు. అయితే ఎలాంటి చర్యలు చేపడతారు, ఇలాంటి ఇబ్బందులు మరోసారి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి.